All of you, welcome to Ashok Online Academy. My name is Avinash. So, మీకు తెలుసు ఓకే అబౌట్ మీ యూ లిజన్ టు మై ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ క్లాసెస్ వినే ఉంటారు ఇక్కడ. సో లెట్ అస్ స్టార్ట్ దిస్ పర్టికులర్ ఓకే ది జాగ్రఫీ. సో ఇప్పుడు అశోక్ సార్ ఏమన్నారంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, లెట్ అస్ స్టార్ట్ ది క్లాస్. జాగ్రఫీ చెప్పమన్నారు. సో జాగ్రఫీ GOGRAPHY జాగ్రఫీని డీల్ చేయమన్నారు మీకు. ఓకే రైట్. సో బైలింగ్విల్లో చెప్పమన్నారు. నేను ట్రై చేస్తా, కంటెంట్ అయితే బాగుంటుంది, కంటెంట్ అర్థమవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. సో బైలింగ్విల్లో చెప్పమన్నారు. ఏమేమి చెప్పమన్నారు అంటే లైక్ 3 సెగ్మెంట్స్: ఇండియన్ జోగ్రఫీ, ఓకే, ఇండియన్ జోగ్రఫీ ఒకటి, వరల్డ్ జోగ్రఫీ ఒకటి, అండ్ తెలంగాణ జోగ్రఫీ. ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, ఈ 3 మాడ్యూల్స్ చెప్పమన్నారు. తెలంగాణ ఓకే జోగ్రఫీ, ఓకే రైట్, తెలంగాణ జోగ్రఫీ. సో అందరూ కూడా గ్రూప్ 2 వాళ్ళే ఉన్నారు, MCQ బేస్డ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా గ్రూప్ 1 స్పెసిఫిక్గా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి చెప్పండి. సో దానికి అనుగుణంగా వీ విల్ ట్రై టు చేంజ్ ది ఓకే ది కంటెంట్. సో అంటే ఎక్కువ టైం అనాలిసిస్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. లేదు అంటే వి విల్ లుక్ ఇన్ టు ది ప్యూర్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే ఫ్యాక్ట్స్ సంబంధించి ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో అట్లా చేద్దాం అనమాట. సో 3 మాడ్యూల్స్ ఓకే, వి విల్ డివైడ్ దిస్ పర్టికులర్ ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, అండ్ వి విల్ డిస్కస్ దిస్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ వి విల్ గో. అంటే ఎక్కువ ప్రయారిటీ ఫస్ట్ మనం దీనికి ఇద్దాం, ఇండియన్ జోగ్రఫీకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సెకండ్ వరల్డ్ జోగ్రఫీ ఎక్కువ అడిగాడు కాబట్టి వరల్డ్ జోగ్రఫీ మీద కూడా సెకండ్ ప్రయారిటీ ఇద్దాం. ఓకే. సో తెలంగాణ జోగ్రఫీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా ఎక్కువ ప్రయారిటీ విల్ గివ్ మోర్ ప్రయారిటీ. ఓకే చంద్రశేఖర్, ఓకే విల్ డిస్కస్ ది అంటే మెయిన్స్ సంబంధించిన అంశాలు ఉంటే ఐ విల్ వచ్చినప్పుడు సో ఆయా టాపిక్స్లో సో ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డెప్త్. అంటే ఎక్కువ మనకు మెయిన్స్ మీకు తెలుసు ఓకే, ఇండియన్ జోగ్రఫీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉంది. సో TGPSC గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఈ టాపిక్ వస్తుంది. సో అట్లనే మనకు వరల్డ్ జోగ్రఫీ అనేది లేదు బేసికల్లీ మెయిన్స్కి. సో మీరు సింపుల్గా స్కిప్ చేయొచ్చు దాన్ని, అంత అనాలిసిస్ అవసరం లేదు మనకు. తెలంగాణ జోగ్రఫీ కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటుంది, అది మీకు తెలుసు. ఓకే గ్రూప్ 1 మెయిన్స్ అబౌట్ 20 మార్క్స్ సిలబస్ ఇక్కడ ఉంది కాబట్టి సో అక్కడ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రయారిటీ ఈస్ టు డిస్కస్ దిస్ ఫ్రమ్ ది ఓకే ది గ్రూప్ 2 పర్స్పెక్టివ్ ఆర్ MCQ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎక్కువ చూద్దాం అనమాట, ఎక్కువ ప్రయత్నం చేద్దాం చూడడానికి. ఓకే రైట్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ దట్ ప్లీజ్ జస్టిస్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే సో 2 కూడా డిస్కస్ చేద్దాం, నో ఇష్యూ. నేను చెప్తా అక్కడ స్పెసిఫిక్గా ప్రిలిమ్సా మెయిన్సా ఈ టాపిక్ ఏంది అనేది నేను స్ట్రెస్ చేసి చెప్తా, అప్పుడు మీరు కొంచెం ఓకే పట్టుకోండి. ఓకే the things, okay, you catch the things. Now entirely okay, first I will give the attention to this particular okay the Indian geography. First నేను ఇండియన్ జోగ్రఫీ అంటే మొత్తం ఇండియన్ జోగ్రఫీ మీద మనం స్టార్ట్ చేద్దాం. ఇక డైరెక్ట్లీ విల్ గో టు ద సబ్జెక్ట్ అండ్ విల్ గో టు ది ఓకే ది డిస్కషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అసలు ఏమేమి చూస్తాం అనేది జస్ట్ ఐ విల్ రఫ్లీ గివ్ యూ ఐడియా, గివ్ యూ ది ఐడియా యాజ్ సచ్ రైట్. చలో లెట్స్ directly go into the subject. Let's directly go into this particular okay the subject. So okay, so subject Indian geography as such. So Indian geography okay start చేద్దాం. Okay, so before we go into this particular okay the Indian geography, okay right, okay, so let us understand few terms. అసలు జాగ్రఫీ అంటే ఏంది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. కీప్ ఇట్ సింపుల్. సో ఓకే, సో మీరు ఫ్యూచర్లో ఏం లెక్చరర్స్ గారు దీన్ని పట్టుకొని ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మళ్ళీ కోచింగ్కి ఇక్కడ వచ్చి టీచింగ్ చేయడము ఇట్లాంటివి చేయకండి. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే అండర్స్టాండ్ దట్. అంటే యూ ప్రిపేర్ ఓన్లీ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్. అంటే టూ మచ్ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనకు అవసరం లేదు అనేది మీరు ఒకటి గుర్తించాలి. ఓకే అసలు జాగ్రఫీ అంటే ఏంటి అనేది చూద్దాం. జియో ఎర్త్ రైట్, గ్రాఫీ ఓకే రైటింగ్ ఆర్ డిస్క్రిప్షన్. గ్రాఫీ అంటే రైటింగ్ ఆర్ డిస్క్రిప్షన్. ఓకే రైటింగ్ ఆర్ డిస్క్రిప్షన్. సింపుల్గా చెప్పాలంటే జాగ్రఫీ ఓకే గివ్స్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ present on the earth surface. సింపుల్ చెప్పాలంటే జాగ్రఫీ ఓకే గివ్స్ ది ఓకే ది డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ ది ఫిజికల్ ఫీచర్స్ ఓకే present on the earth surface, about all physical features
ఓకే, ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ప్రజెంట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అంటే ఏంటి అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. ప్రజెంట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి యొక్క సర్ఫేస్ మీద ఎటువంటి ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వడమే జాగ్రఫీ యొక్క ముఖ్య ఉద్దేశం. జాగ్రఫీ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? ఓకే, సో నౌ మీన్స్ వాట్ అంటే మీరు ఇక్కడ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్. ఇమాజిన్ దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, భూమి యొక్క సర్ఫేస్ అనుకోండి. యు ఆర్ స్టాండింగ్ హియర్. ఓకే, మీరు ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నారు. ఎర్త్ ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఇట్లా స్టాండ్ చేసి పైకి చూసినప్పుడు అంటే మనకి ఏమేం కనిపిస్తున్నాయి? మనకు కనిపించే వాటిలో మనకు మౌంటైన్స్, ఇట్లా మౌంటైన్స్ కనిపిస్తాయి. ఓకే రైట్? సో ఓకే, మౌంటైన్స్ ఉంటాయి. ఓకే రైట్? సో అక్కడక్కడ మనకు ప్లాట్యూ ఏరియాస్ కూడా కనిపిస్తాయి. ప్లాట్యూ ఏరియాస్ ఓకే, పీఠభూములు అంటారు కదా, అవి కూడా కనిపిస్తాయి, ప్లాట్యూస్. అట్లా మనకు ఇట్లా ప్లేన్ ఏరియాస్ ఏం లేకుండా ఫ్లాట్ ప్లేన్ ఏరియాస్ కూడా మనకు ప్లేన్ ఏరియాస్ ఓకే, ఫ్లాట్ ప్లేన్ ఏరియాస్ కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ మనకు ఎక్కువ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇదన్నమాట. ఓకే, ఇవన్నీ మీకు కనిపిస్తాయి కదా, ఇవన్నీ మీకు కనిపిస్తాయి కదా. ఈ ఏదైతే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ మీకు కనిపిస్తున్నాయో దీస్ ఆర్ ద ఫిజికల్ ఫీచర్స్. వీటినే మనం ఏమంటాం? వీటినే మనం ఇంకా కొంచెం డీప్గా ఆలోచించాలంటే దీస్ ఆర్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. వీటినే మనం సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం, లేదా సెకండ్ ఆర్డర్ ఫిజికల్ ఫీచర్స్. సెకండ్ ఆర్డర్ ఓకే, ద ఫిజికల్ ఫీచర్స్ అని పిలుస్తాం. సెకండ్ ఆర్డర్ ఫిజికల్ ఫీచర్స్ అని పిలుస్తాం వీటిని మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్. సో జాగ్రఫీ అనే సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే సింపుల్, టు గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో నేను ఇక్కడ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ అన్నప్పుడు కొన్ని ఫిజికల్ ఫీచర్స్ మాత్రమే తీసుకున్నా. ఏందవి? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. జాగ్రఫీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మౌంటైన్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. ఈ మౌంటైన్స్ ఎట్లా ఫామ్ అయినాయి? ఇవి ఫామ్ అవ్వడానికి గల కారణం ఏంటి? వీటిని ఎలా నేమ్ చేసిళ్ళు? వీటి యొక్క లెంత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉంది, ఇవి ఏ టైప్ ఆఫ్ రాక్స్తోని ఫామ్ అయినాయి? సో ఈ మౌంటైన్స్లో ఏమైనా నదులు ఓకే స్టార్ట్ అవుతాయా, ఓకే ఒరిజిన్ అవుతాయా, ఓకే ఈ ఈ ఈ మౌంటైన్స్లో ఏమైనా మినరల్స్ ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటి మినరల్స్? మెటాలిక్ మినరల్సా, నాన్ మెటాలిక్ మినరల్సా, ఎనర్జీ మినరల్సా? ఈ మౌంటైన్స్ ఓకే జియోలాజికల్ టైం స్కేల్ అంటే భూమి యొక్క ఓకే పుట్టుక నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జియోలాజికల్ టైం స్కేల్ అని అంటాం. ఈ జియోలాజికల్ టైం స్కేల్లో ఈ మౌంటైన్స్ ఎప్పుడు ఫామ్ అయినాయి? ఆరవల్లేస్ ఓకే ఏమంటాం మనం? ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అంటాం. హిమాలయాస్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ ఓకే ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అని అంటాం. ఓకే, సో జియోలాజికల్ టైం స్కేల్లో అంటే భూమి యొక్క ఏజ్ని చూసినప్పుడు ఈ మౌంటైన్స్ ఎప్పుడు ఫామ్ అయినాయి అనే పూర్తి డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఏది? జాగ్రఫీ యాజ్ అ సబ్జెక్ట్. అట్లనే జాగ్రఫీ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అవేంటి? ప్లాట్యూస్. ఇప్పుడు డెక్కన్ పీఠభూమి ఉంది, డెక్కన్ ప్లాట్యూ ఉంది. ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది దాని గురించి పూర్తి డిస్క్రిప్షన్ ఇవ్వడమే జాగ్రఫీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో డెక్కన్ పీఠభూమి ఉంది, అది ఎప్పుడు ఫామ్ అయింది? ఓకే, సో డెక్కన్ పీఠభూమి ఉంది, అది ఎప్పుడు ఫామ్ అయింది? అట్లనే డెక్కన్ పీఠభూమి ప్రాసెస్ ఏంటి? అది ఫామ్ అవ్వడం వెనుక ప్రాసెస్ ఏంటి? అది అక్కడే ఎందుకు ఉంది, వేరే చోట్ల ఎందుకు లేదు? ఈ డెక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి రాక్స్ ఏంటి, ఎలాంటి రాక్స్ ఉన్నవి? ఓకే, సో మనం బసాల్టిక్ లావా రాక్స్ ఆర్ బసాల్ట్ లావా రాక్స్ అని అంటాం. ఈ బసాల్ట్ లావా రాక్స్ అంటే ఏంటి? డెక్కన్ పీఠభూమిలో ఉన్నవి. అట్లనే ఈ డెక్కన్ పీఠభూమి యొక్క వైశాల్యం ఎంత? అబౌట్ ఓకే 10 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 5 lakhsకి తగ్గిపోయింది ఎరోషన్ వల్ల. ఓకే, అట్లా ఈ డెక్కన్ పీఠభూమి అనేది దీని హైట్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం హైట్. దీని ఓకే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి? సో ఈ పీఠభూమి అనేది లావాటిక్ ప్లాట్యూ ద్వారా ఫామ్ అయింది అని చెప్తున్నారు కదా. సో ఎక్కడ మనకు ఎక్కువ విడ్త్ ఆఫ్ లావాటిక్ ప్లాట్యూ ఉంటుంది, ఎక్కడ మనకు తక్కువ విడ్త్ ఆఫ్ లావాటిక్ ప్లాట్యూ ఉంటుంది? హైట్ పరంగా చూసుకున్నా, విడ్త్ పరంగా చూసుకున్నా, ఇందులో ఉన్న రాక్స్ ఏంది, ఇందులో ఉన్న మినరల్స్ ఏంది, ఆ మినరల్స్ ఏ కోవకు చెందినవి, ఏ టైప్ ఆఫ్ మినరల్స్, మెటాలికా, నాన్ మెటాలికా, ఓకే ఎనర్జీ మినరల్సా, ఇవన్నిటి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చేది జాగ్రఫీ. అర్థమవుతుందా? సో అట్లనే జాగ్రఫీ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద ప్లేన్ ఏరియాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. మీరు సింపుల్గా అసలు జాగ్రఫీ అంటే ఏంది అని చెప్పడం కోసం మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ నేను మౌంటైన్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా? నేను హిమాలయాస్ తీసుకున్నా. ఓకే, సో హిమాలయాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ జాగ్రఫీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అంతే. ఇప్పుడు ప్లాట్యూస్ తీసుకున్నా. సో ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా? డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ పీఠభూమి తీసుకున్నా. ఈ డెక్కన్ పీఠభూమి ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ప్రాసెస్ ఏంది, ఓకే దీని యొక్క వైశాల్యం ఎంత, మినరల్స్ ఏమున్నాయి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏది? జాగ్రఫీ యాజ్ అ సబ్జెక్ట్. నెక్స్ట్
ప్లేన్ ఏరియా సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే గంగా ప్లేన్స్ ఆర్ నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. నార్థన్ ప్లేన్స్ తీసుకుందాం, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, తీసుకుందాం నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఇందులో గంగా ప్లేన్స్ ఉంటుంది, పంజాబ్ ప్లేన్స్ ఉంటుంది, అస్సాం ప్లేన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ నేను రైట్, సో హిమాలయాస్. సో ఓకే, ద జాగ్రఫీ విల్ ట్రై టు గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్. ఓకే, ద హిమాలయాస్ యాజ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్స్ ఎప్పుడు ఫామ్ అయినాయి, లేదా ఇట్ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎంటైర్. ఓకే, ది ప్లేన్ ఏరియాస్, ఇట్ విల్ గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్. ఓకే, ది ఎంటైర్. ఓకే, ది నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఈ నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా అనేవి ఎలా ఫామ్ అయినాయి, ఓకే, ఆ ఫామ్ అవడం వెనుక ప్రాసెస్ ఏంది, ఓకే, సో దాని వైశాల్యం ఎంత, ఓకే, లెంత్ ఎంత ఉంది, ఓకే, మ్యాక్సిమం విడ్త్ ఎక్కడ వస్తుంది, మనకు ఏమైనా మినరల్స్ ఉన్నాయా, ఓకే, సో ఎలాంటి సాయిల్స్ ఉంది, ఓకే, ఎలాంటి సాయిల్స్ అవి కలిగి ఉంటాయి, ఆ సాయిల్స్ ఎలాంటి అగ్రికల్చర్ని సపోర్ట్ చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఎలాంటి క్లైమేట్ ఉంది, అన్ని డైమెన్షన్స్లో నుంచి మీరు జాగ్రఫీని, ఆ జాగ్రఫీ ఆఫ్ నార్థన్ ప్లేన్స్ని చూడాల్సి ఉంటుంది. అట్లనే నేను ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నా, ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ లావాటిక్ ప్లాట్యూ అనేది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. డెక్కన్ లావాటిక్ ప్లాట్యూ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ డెక్కన్ లావాటిక్ ప్లాట్యూ అనేది ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ప్రాసెస్ ఏంది, ఓకే ఓకే, సో జియోలాజికల్ టైమ్ స్కేల్లో ఎప్పుడు ఫామ్ అయింది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఇది ఎలాంటి సాయిల్స్ని కలిగి ఉంది, ఎలాంటి మినరల్స్ని కలిగి ఉంది, ఓకే, ఆ మినరల్స్ టైప్స్ ఏంటి, సో ఆ సాయిల్స్ ఎటువంటి క్రాప్స్ని సపోర్ట్ చేస్తాయి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటి, క్లైమేట్, అక్కడ ఉన్న రెయిన్ఫాల్ ఎంత, టెంపరేచర్ ఎంత, ద జాగ్రఫీ విల్ ట్రై టు గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమవుతుందా? కీప్ ఇట్ సింపుల్, జస్ట్ కీప్ ఇట్ సింపుల్. ఓకే, సో జాగ్రఫీ గివ్స్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ నేను సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ మాత్రమే తీసుకున్నా. ఏది పెద్ద మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. నేను చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలీస్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ వ్యాలీస్ తీసుకోవచ్చు నేను. ఓకే, యూ షేప్డ్ వ్యాలీస్, వి షేప్డ్ వ్యాలీస్, కోస్టల్ ప్లేన్స్, ఓకే, సో ఐలాండ్స్, ఇట్లా చిన్న చిన్న అంశాలు కూడా తీసుకొని అది ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ప్రాసెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసే సబ్జెక్టే జాగ్రఫీ. ఓకే, అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే ప్రయత్నం చేసే సబ్జెక్టే జాగ్రఫీ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? సో ఇది జాగ్రఫీ అంటే అసలు మనం ఏం చదవాలి అంటే ఏం లేదు. నువ్వు ఇక్కడ భూమి మీద నిలబడి ఇట్లా ఒక్కసారి 360 degrees ఇట్లా చూసినప్పుడు నీకు మౌంటైన్ కనబడితే ఆ మౌంటైన్ ఎట్లా ఫామ్ అయ్యేది. నువ్వు ఇట్లా రోడ్ మీద బస్సులో వెళ్తున్నావు, ఓకే, చూసినప్పుడు నీకు ఏంటి, సైడ్కి మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి. అక్కడక్కడ మీరు నిజామాబాద్ సైడ్ ఇట్లా వెళ్తుంటే రోడ్ ఇట్లా కిందికి పైకి ఇట్లా అని ఉంటుంది. ఓకే రైట్, సో అది ఎట్లా ఫామ్ అయింది, ఓకే, సో ఆ ల్యాండ్ ఎందుకు ఇట్లా కిందికి వెళ్ళి పైకి వస్తుంది, ఫోల్డింగ్ ఆఫ్ ద ల్యాండ్స్. ఓకే, దాని వెనకాల ప్రాసెస్ ఏంది, ప్లేట్ టెక్టానిక్స్. ఓకే రైట్, ఇవన్నీ ఇది సింపుల్గా అర్థం చేసుకోవడమే అంతే. జాగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ దట్. దీనంత సింపుల్ సబ్జెక్ట్ నాకు తెలిసి ఇంకొకటి ఉండదు. కాకపోతే ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్ నో డౌట్ అబౌట్ దట్, బట్ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే అసలు జాగ్రఫీ ఎట్లా మొదలు పెట్టాలి, ఏంది ఇది, అసలు ఏం చదువుతానో అనేది చాలా వరకు దే విల్ బీ కన్ఫ్యూజ్డ్. దే విల్ బి టోటలీ కన్ఫ్యూజ్. అసలు ఎటు పోతుంది ఇది సబ్జెక్టు అనే దగ్గరికి వెళ్తుంది. లాస్ట్కి అసలు చదవకుండా వదిలేస్తాం సింప్లీ. ఓకే, వి విల్ లూజ్ ద మార్క్స్. సో ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడం కోసమే ట్రై టు కీప్ ద థింగ్స్ ఇన్ ఎ సింపుల్ మేనర్. ట్రై టు కీప్ ద థింగ్స్ ఇన్ ఎ సింపుల్ మేనర్. యాజ్ సచ్. ఓకే, సో అట్లా అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? జాగ్రఫీ, ఎర్త్ డిస్క్రిప్షన్. Geography as a subject gives the description about all the physical features present on the earth's surface. That's it. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? సో దీన్ని యాక్చువల్లీ ఏంటంటే జాగ్రఫీ మనము 3 మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ చేస్తాం అనమాట. ఇలా ఫిజికల్ జాగ్రఫీ అని ఉంటుంది. ఈ ఫిజికల్ జాగ్రఫీ మనకు ఓకే, మీరు జస్ట్ సింపుల్గా బేసిక్గా అర్థం చేసుకోండి. ఓకే, బేసిక్ లెవెల్లో మీరు అర్థం చేసుకోండి. ఈ జాగ్రఫీని మనము యాక్చువల్లీ 3 మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ చేస్తాం. ఒకటేందంటే ఫిజికల్ జియోగ్రఫీ యాజ్ సచ్, ఆర్ సింప్లీ టు సే దీన్నే మనం జియోమార్ఫాలజీ అని కూడా అంటాం. జియోమార్ఫాలజీ ఓకే అని కూడా పిలుస్తాం, జియోమార్ఫాలజీ. సెకండ్ ఏంటంటే క్లైమెటాలజీ రైట్, అంటే ఓకే క్లైమెటాలజీ అని చెప్తా. తర్వాత ఏంటంటే ఓషనోగ్రఫీ. ఆ తర్వాత కూడా ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటుంది, సబ్ బ్రాంచ్, దాని పేరే బయోజియోగ్రఫీ అని ఉంటుంది, బయోజియోగ్రఫీ. ఓకే రైట్. సో ఇట్లా జాగ్రఫీని మీరు ఎంత లెవెల్లో చదివినా కూడా ఇది 4 మెయిన్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే థియరిటికల్ జాగ్రఫీగా మీరు పరిగణించాలి. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ, క్లైమెటాలజీ, ఓషనోగ్రఫీ, బయోజియోగ్రఫీ.
ఇప్పుడు నేను మాట్లాడినా కదా, గివ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ఆల్ ద ఫిజికల్ ఫీచర్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as జియోమార్ఫాలజీ ఆర్ ఫిజికల్ జోగ్రఫీ. సో దీని కింద ఇంకా వేరే అంశాలు కూడా వస్తాయి. అర్త్ క్వేక్స్ వస్తాయి, ప్లేట్ టెక్టానిక్స్ వస్తాయి. ఓకే, సో అట్లనే మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమికి లోపల ఏముంది, ఓకే, ఏమేమి లేయర్స్లో ఉంటుంది, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని మీరు వినే ఉంటారు, ఆ టాపిక్ వస్తుంది. అట్లనే ఎర్త్ క్వేక్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, వాల్కనోస్ ఎలా ఫామ్ అవుతాయి, వాల్కనిజం అంటే ఏంటి, ఓకే, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు ఫిజికల్ జోగ్రఫీ కిందకి వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఇది చాలా తక్కువగా అడుగుతున్నాడు ఏది టీజీపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్కి, కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి పోతే దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఇది ఇంపార్టెంట్ టాపిక్. నేను వాళ్ళకే టీచ్ చేస్తాను బేసికలీ. సో గ్రూప్స్కి సంబంధించి ఒక్క అశోక్ సార్ దగ్గర తప్పించి నేనైతే ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పను కూడా. ఓన్లీ సివిల్స్ ఐ విల్ టీచ్. సో క్లైమటాలజీ అంటే ఏంటంటే భూమి మొత్తంగా మీరు తీసుకున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఎటువంటి క్లైమేట్ ఉంది అని అధ్యయనం చేయడమే క్లైమటాలజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మీరు చూడండి. సో ఇదివరకు మీరు వేరే పాత క్లాస్లో కూడా నేను అడిగి ఉంటా, పాత ఓల్డ్ స్టూడెంట్స్ దే విల్ కమ్ టు నో. మీరు సహారా డెజర్ట్కి వెళ్ళాలి అనుకోండి, అక్కడ ఒకరిని అడుగుతారు, అక్కడున్న ఒక ట్రైబల్ టూఆర్ఎక్స్ అని అంటాం. టూఆర్ఎక్స్ అంటే వీళ్ళు అక్కడున్న సహారాలో ఉన్నటువంటి ట్రైబ్స్. వీళ్ళు బ్లాక్ కలర్ ఒక డ్రెస్ వేసుకొని బ్లాక్ గుర్రాల మీద సహారా డెజర్ట్లో తిరుగుతూ ఉంటారు అనమాట, నోమాడిక్ ట్రైబ్స్. వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇక్కడ సహారా డెజర్ట్లో ఏం క్లైమేట్ ఉందంటే వాడు ఏం చెప్తారంటే ఇక్కడ డెజర్ట్ ఎడారి క్లైమేట్ ఉంది అని చెప్తాడు. తర్వాత నువ్వు అట్లనే ఆర్క్టిక్ ప్రాంతం, ఓకే, గ్రీన్లాండ్ కావచ్చు, ఇప్పుడు న్యూస్లో ఉంది, ఓకే రైట్. సో లేదా ఓకే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి, సైబీరియన్ రష్యాకి వెళ్ళి ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంది, ఇక్కడ ఏం క్లైమేట్ ఉందంటే వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడున్న ప్రాంతం వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఏం మీకు రిప్లై ఇస్తారంటే ఈడ మా దగ్గర టైగా టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది, వింటర్లో మేము టండ్రా టైప్ ఆఫ్ క్లైమేట్ కూడా చూస్తాము, దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్తారు. ఓకే, సో అట్లనే మీరు డైరెక్ట్గా సింగపూర్, భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి సింగపూర్కి వెళ్ళాలనుకో, అక్కడ సింగపూర్ సిటిజన్ పిలిచి ఇక్కడ బాబు ఈడ ఏం క్లైమేట్ ఉంది, బాగా ఎండ కొడుతుంది, రోజు ఎండ కొడుతుంది, విపరీతంగా ఎండ కొడుతుంది, ఏంది క్లైమేట్ అని అంటే వాడు ఏం చెప్తారంటే అక్కడ ఉన్న ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది ఇక్కడ మా దగ్గర అని చెప్తాడు. సో ఇక్కడ భూమి మీద రకరకాల ప్లేసెస్లో నేను రకరకాల ప్లేసెస్ చెప్తున్నా. ఇక్కడ ఇండియాకి వచ్చినాం అనుకో, ఏం క్లైమేట్ బాబు అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది మా దగ్గర అంటాడు. సో ఇట్లా మీరు భారత్ మొత్తం భూమి మీద ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఎవరినెవరినో అడిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఆయా క్లైమేట్ ఉంది అని మీకు రిప్లై ఇస్తారు. క్లైమేటాలజీ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ దిస్ వేరియస్ క్లైమేటిక్ టైప్స్. ఏం లేదండి, సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎర్త్ ఉంది, ఎర్త్ సర్ఫేస్ మీద ఏముందో నువ్వు చదువుతావు చూసినావా, ఫిజికల్ ఫీచర్ డిస్క్రిప్షన్, అది ఫిజికల్ జోగ్రఫీ, జియోమార్ఫాలజీ. సో తర్వాత ఇక్కడ నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంది కదా, మొత్తం పై వరకు అట్మాస్ఫియర్, అంటే అట్మాస్ఫియర్లో మొత్తం మనకు ఓకే గ్యాసెస్ ఉంటాయి, అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఉంటాయి కదా. ఈ స్టడీ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్, ఓకే, ది క్లైమటాలజీ. ఈ అట్మాస్ఫియర్లోనే మనకు వేరియస్ ఓకే వెదర్ అండ్ క్లైమేట్ ఫినామినా, అంటే క్లౌడ్స్ ఫామ్ అవడం కావచ్చు, రెయిన్ఫాల్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, హీట్ బడ్జెట్ కావచ్చు, ఓకే రైట్, ట్రాపికల్ సైక్లోన్స్ కావచ్చు, రైట్, గాలులు, విండ్స్ కావచ్చు, ఓకే, జెట్ స్ట్రీమ్స్, ఓకే, అంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ అని ఉంటాయి జెట్ స్ట్రీమ్స్ ఇక్కడ, ఓకే రైట్, ట్రోపోస్పియర్, ఓకే, స్ట్రాటోస్పియర్ బౌండరీ దగ్గర అవి కావచ్చు. ఈ టాపిక్స్ అన్నీ దీని కిందికి వస్తాయి, ఏది క్లైమటాలజీ, ఓకే రైట్. సో ఐ థింక్ నీకు అర్థమైంది అనుకుంటా. అట్లనే మనకు ఇక్కడ ఇండియన్ క్లైమేట్ వస్తుంది, ఇండియా క్లైమేట్ నీకు అర్థమైతే తెలంగాణ క్లైమేట్ కూడా అర్థం చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అసలు ఇబ్బందే కాదు నిజం చెప్పాలంటే. తర్వాత ఓషనోగ్రఫీ అంటే ఏంది, సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు మనకు ఎర్త్ ఉందనుకోండి, ఎర్త్ ఉంది, ఎర్త్ మీద మీరు చూసుకున్నట్టయితే 71% ఓకే ది ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ది ఓషన్ వాటర్. 71% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఓకే ఓషన్ వాటర్ అనమాట. జస్ట్ 29% మాత్రమే ల్యాండ్. ఈ ల్యాండ్ పైనే మీరు మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ఓకే, డెజర్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. మిగతా 71% మనకి ఏముంది, ఓషన్ ఉంది. ఓషనోగ్రఫీ అంటే ఏంది అని అంటే సైంటిఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఓషన్స్. ఒకటే ఓషన్ బేసికల్ మనకు, వరల్డ్ ఓషన్, రైట్. సో ఓకే, సో దాన్ని డివైడ్ చేసినాం మళ్ళీ 5, ఓకే, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సదరన్ ఓషన్, ఓకే, ఆర్క్టిక్ ఓషన్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ, రైట్? ఇక ఓషనోగ్రఫీ అంటే ఏంటంటే ఇట్ విల్ గివ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ఓషన్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఇప్పుడు మీరు ఓషన్ చూసి అసలు ఇక్కడ మనం ఏం చదువుతాం సార్ మరి అంటే, ఇప్పుడు మీరు ఓషన్ని చూసే ఉంటారు, చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏదో కనెక్టివిటీ అనిపిస్తుంది. వై? బికాస్ ఆల్ ద లైఫ్ ఎమర్జ్ ఫ్రమ్ ది ఓషన్. ద ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ ది ఓషన్.
అండ్ సమ్వేర్ అవర్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది ఓషన్. సో ఓషనోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్, అసలు ఎప్పుడైనా క్వశ్చన్ చేసిలా అరే ఇంత పెద్ద ఓషన్ ఎట్లా ఫామ్ అయింది అని, రైట్? భూమి మీద ఇంత పెద్ద ఓషన్ 71% ఓషన్ వాటరే, ఇది ఎట్లా ఫామ్ అయింది, ఈ ఓషన్ అనేది ఎట్లా ఫామ్ అయింది, ఎన్ని సంవత్సరాలు ఓకే రెయిన్స్ పడితే ఈ ఓషన్స్ ఫామ్ అయినాయి, ఎప్పుడైనా థింక్ చేసిల్లా? ఈ ఓషన్స్ మీద అలలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, ఓషన్ వేవ్స్, ఇవి ఏంటి, ఎట్లా ఫామ్ అవుతున్నాయి, వీటి యొక్క బిహేవియర్ ఏంటి, రైట్? వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓషన్ వేవ్స్. అట్లనే మనకు ఓకే ఫుల్ మూన్, న్యూ మూన్ డే రోజు ఓషన్ టైడ్స్ ఇవి కూడా వస్తాయి. మరి ఇవేంది, ఇవి వేవ్స్ టైడ్స్ ఒకటేనా, అసలు ఓషన్ టైడ్స్ ఏంటి, ఎట్లా ఫామ్ అవుతాయి, ఓకే ఇది చదువుకునే అంశం మనం ఓషన్ టైడ్స్ టాపిక్ విత్ ఇన్ ఓషనోగ్రఫీ. అట్లనే మనకు ఓషన్ కరెంట్స్ అని కూడా ఉంటాయి, ఓకే ఓషన్ కరెంట్స్ ఉంటాయి. ఓకే సో ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, ఓషన్ కరెంట్స్ అంటే ఒక లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఓషన్ వాటర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిలియన్ వామ్ ఓషన్ కరెంట్ అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది బ్రెజిలియన్ వామ్ ఓషన్ కరెంట్, బ్రెజిల్ పక్కన నుంచి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇది సౌత్ అమెరికా ఓకే కాంటినెంట్ అనుకోండి, సౌత్ అమెరికా కాంటినెంట్ అనుకోండి, 0 డిగ్రీ ఈక్వేటర్ అంటే ఇక్కడ మనకు ఈ బ్రెజిలియన్ వామ్ ఓషన్ కరెంట్ అనేది ఉంటుంది. బ్రెజిలియన్ ఓకేది వామ్ ఓషన్ కరెంట్ అనేది ఉంటుంది. ఈ నల్లగా కనిపిస్తుంది కదా వామ్ ఓషన్ కరెంట్, వామ్ అంటే నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటాయి అనమాట, మరీ వేడి కాదు, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ విల్ బి హయ్యర్. ఓకే ఇది బ్రెజిలియన్ వామ్ ఓషన్ కరెంట్. అట్లనే ఇక్కడ ఇంకొక ఓషన్ కరెంట్ ఉంటుంది, దీని పేరు ఏంటంటే పెరువియన్ ఆర్ హంబోల్టన్, పెరువియన్ ఆర్ హంబోల్టన్ ఓషన్ కరెంట్, హంబోల్టన్ ఓషన్ కరెంట్ అని ఉంటుంది. అసలు ఈ ఓషన్ కరెంట్ అంటే ఏంటి, కోల్డ్ ఓషన్ కరెంట్, జనరల్ ఇది కోల్డ్ ఓషన్ కరెంట్, ఓకే కోల్డ్ ఓషన్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకే సో ఈ ఓషన్ కరెంట్స్ గురించి చదువుకుంటాం ఏది ఓషనోగ్రఫీలో. అట్లా మీకు ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉంటాయి, ఏంటవి, ఓషన్ ఎప్పుడు కూడా ఓషన్ వాటర్ సాలినిటీతో ఉంటుంది, సాల్ట్ ఉంటుంది కాబట్టి ఓషన్ సాలినిటీ అదొక టాపిక్, ఓషన్ టెంపరేచర్ అదొక టాపిక్. సో ఓకే రీసెంట్లీ కొన్ని న్యూ టాపిక్స్ కూడా వస్తున్నాయి. ఓకే సో ఇందులో ఓకే ఏఎంఓసి అట్లాంటిక్ ఓకే మరైన్ ఓషన్ సర్క్యులేషన్ ఏఎంఓసి. ఓకే సో చూద్దాం అది ఏంటి అనేది చూద్దాం, కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ ఓషన్, ఓకే ఓషన్ వేవ్స్, ఓషన్ టైడ్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా మనకు ఓషనోగ్రఫీలో వస్తాయి. బయోజియోగ్రఫీ అంటే ఏంటంటే భూమి మీద ఎక్కడెక్కడ మనకు ప్లాంట్స్ యానిమల్స్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నవి అని చదివేదే బయోజియోగ్రఫీ. బయోజియోగ్రఫీ గివ్స్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఓకే ఓవర్ ద ఎర్త్ అంతే. కొన్ని ప్లేసెస్లో ఓకే ది ప్లాంట్స్ విపరీతంగా ఉంటాయి, ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ భూమధ్య రేఖ దగ్గర. కొన్ని ప్లేసెస్లో అసలు ఓకే ది ప్లాంట్స్ అండ్ ఓకే యానిమల్స్ ఉండవు, ఆర్క్టిక్ కావచ్చు, ఓకే అంటార్క్టిక్ కావచ్చు, లేదంటే డెజర్ట్ ఏరియాస్ కావచ్చు. సో క్లైమేట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ పర్టికులర్ ఓకే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓకే ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఆ టాపిక్ ఏంటి అని చదువుకోవడమే బయోజియోగ్రఫీ. ఇది రఫ్గా ఓకే నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ జాగ్రఫీ, డివిజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే జాగ్రఫీ ఇంటూ జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, బయోజియోగ్రఫీ. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాడు సిలబస్లో ఏమి ఇచ్చింది మీకు, ఇండియన్ జాగ్రఫీ చదువుకోరా బాబు అన్నాడు అంతే, సింపుల్. ఇక చెప్పాలంటే ఈజియెస్ట్ టాపిక్ మీకు ఇచ్చిండల్లా. ఒకవేళ థియరిటికల్ జాగ్రఫీ కనుక మీకు ఉన్నట్టయితే మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆస్ట్రానమీ కూడా ఉన్నట్టయితే ఇంకా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అట్లా అనమాట. సో ఇక్కడ మనం జియోమార్ఫాలజీలో మౌంటైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేది నేర్చుకుంటాం. సో అదే ఇక్కడ మనం ఇండియన్ జాగ్రఫీలో సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఓకే హిమాలయస్ ఉన్నాయి, ఇట్లా ఫామ్ అయినాయి. సో ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏంటి, ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అట్లా అనమాట రైట్. సో ఇక్కడ ఓషనోగ్రఫీలో మనం ఓషన్స్ గురించి చదువుకుంటాం కదా, అందులో ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, దాని యొక్క ఓకే ది ఇండియన్ ఓషన్ యొక్క మార్జినల్ సీస్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ గురించి కూడా డిస్క్రిప్షన్ చూస్తాం. ఇది సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ జాగ్రఫీ. ఓకే రైట్. ఓకే వాట్ ద జాగ్రఫీ విల్ ట్రై టు డూ. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? సో జియాలజీ అంటే ఏంటంటే ఏదైనా నువ్వు భూమి కింద చదివినట్టయితే, భూమి కింద ఏది ఉంటుందో, వాట్ ఎవర్ యూ స్టడీ సైంటిఫికలీ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఆల్ అబౌట్ జియాలజీ. ఓకే భూమి కింద మనకు రాక్స్ ఉంటాయి, రాక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది జియాలజీ టాపిక్. భూమి కింద మనకు ఓకే వాట్ కాల్ ది మినరల్స్ ఉంటాయి. ఓకే సో అఫ్ కోర్స్ మినరల్స్ ఆర్ ఓకే కమింగ్ ఫ్రమ్ ద రాక్స్ ఓన్లీ. బేసికలీ రాక్ ఈజ్ అగ్రిగేషన్ ఆఫ్ వేరియస్ మినరల్స్. ఓకే సో మినరల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మళ్ళీ రాక్స్కి వెళ్ళి వస్తాయి, అది జియాలజీ టాపిక్. ఓకే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, భూమి లోపల ఎటువంటి పొరలు ఉన్నాయి, ఓకే ఎటువంటి లేయర్స్ ఉన్నాయి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే ఇవన్నీ కూడా మనకు జియాలజీ. వాట్ ఎవర్ యూ స్టడీ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ జియాలజీ.
వాట్ ఎవర్ యూ స్టడీ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ జాగ్రఫీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్లా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? నౌ లైక్ ఐ టోల్డ్ యూ, సో ఇది రఫ్ డిస్క్రిప్షన్. విల్ స్టార్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇండియన్ జాగ్రఫీ. విల్ స్టార్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇండియన్ జాగ్రఫీ ప్లీజ్. ఓకే రైట్, చలో. సో ఐ హోప్ ఇప్పటివరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. వరల్డ్ జాగ్రఫీ కూడా చెప్తాను మేడం, అన్నీ చెప్తాను. వరల్డ్ జాగ్రఫీ ఎక్కువ టైం అవసరం లేదు, మనం ఫాస్ట్గా ఐ విల్ టెల్ విత్ మెటీరియల్ ఆల్సో విల్ ప్రొవైడ్ సింపుల్ మెటీరియల్ యాజ్ సచ్. సో ఇండియన్ జాగ్రఫీ మాత్రం కొంచెం డీటెయిల్గా చూద్దాం. నాకు 100 గంటలు ఇచ్చిల్లు, 100 గంటల్లో నేను ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంక్లూడింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి ఓపిక ఉండాలి, మీరు అర్థం చేసుకోవాలి అంతే. మీరు అర్థం చేసుకొని ఓపిక ఉంటే మాత్రం ది బెస్ట్ సబ్జెక్ట్ అనేది ఐ విల్ గివ్ టు యూ, నో డౌట్ అబౌట్ దట్. సో ఎన్విరాన్మెంట్ మీరు ఏనే ఉంటారు. సో అట్లా అనమాట. 70 గంటలు ఏమో చెప్పినాం, నాకే తెలియదు 70 గంటలు చెప్పినా నేను. సార్ చెప్తే అర్థమైంది మళ్ళీ, అరే నువ్వు 70 గంటలు ఎందుకు చెప్పినావు బాబు అని అంటే, ఏమో సార్ ఇక అది చెప్పుకుంటూ అట్లా వెళ్ళిపోయింది, ఐ డోంట్ నో అని చెప్పిన. సో అట్లా, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఇండియన్ జాగ్రఫీ ఫస్ట్ మనం ఇండియన్ జాగ్రఫీ టేబుల్ ఆఫ్ కంటెంట్ చూద్దాం, లేదా చాప్టర్ చూద్దాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కావచ్చు, లేదా చాప్టర్స్ కావచ్చు. ఏమేం చాప్టర్స్ మనం చూస్తాము అనేది, ఓకే, ఐ విల్ గివ్ ఎ షార్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్. ఓకే. సో ఇక్కడ బెస్ట్ థింగ్ అబౌట్ ఇండియన్ జాగ్రఫీ ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అనేది చదువుకోవచ్చు. అదే బెస్ట్ థింగ్. ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ కంప్లీట్గా చదువుకోవచ్చు, అంతే, ఫినిష్. సో నువ్వు ఇట్లా ఆర్డరే ఫాలో కావాలి అనేది అయితే లేదు ఇక్కడ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఓకే. సో ఏ చాప్టర్కి ఆ చాప్టర్, ఏ చాప్టర్కి ఆ చాప్టర్, ఇట్స్ యూనిక్. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ చాప్టర్ ఏం చూద్దామంటే, ఓకే రైట్. సో ఇది మనం చూడాల్సిన చాప్టర్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. ది రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. నేను చెప్పేది ప్రతి ఒక్కటి రాయండి, ఓకే. అండ్ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సిస్టమ్స్ ఆఫ్ ఇండియా, ఓకే రైట్. సరే జాగ్రఫీ అన్నారు, మళ్ళీ జియాలజికల్ రాక్ సిస్టమ్స్ అంటున్నారు ఏంది అంటే, సో ఇక్కడ మీరు చూడండి, ఇట్స్ సింపుల్ టాపిక్. ఎట్లా అంటే, మనకి ఇండియా ఉంది రైట్. సో వెరీ గుడ్. ఓకే, ఇమాజిన్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద సర్ఫేస్. ఇక్కడ యు ఆర్ స్టాండింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్, ఓకే, ది సర్ఫేస్. ఇప్పుడు మన తెలంగాణ ఉంది. తెలంగాణలో మీ రూరల్ ఏరియా కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదా వరంగల్ కావచ్చు, ఎక్కడొక్కడ మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు, ఇట్లా మీ ఇల్లు ఉంది అట్లా. సో ఇక్కడ మనకు తెలంగాణలో భూమి పొరల్లో కింద ఎటువంటి జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉన్నవి అని అడగచ్చు. అండ్ ఆ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్, ఓకే, యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని కూడా అడగచ్చు. అలా ఏమైనా మినరల్స్ ఉన్నాయా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనకు రావచ్చు. ఓకే, బేసికల్ ఇది జియాలజీ టాపిక్, కాకపోతే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి విల్ సీ ఇట్ ఇన్ సింపుల్ మేనర్. ఓకే రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉన్నారబ్బా. తెలంగాణలో భూమి పొరల కింద మనకేముంటుందంటే డెక్కన్ ట్రాప్స్ ఉంటాయి. డెక్కన్ ట్రాప్స్, ఓకే, అనే జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉంటాయి. డెక్కన్ ట్రాప్స్ అనే జియోలాజికల్ రాక్ సిస్టమ్, GRS. జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అంటే ఒక లార్జ్ ఏరియాలో ఒకే రకమైన రాక్ సిస్టమ్స్ అనేవి ఉండడమే జియోలాజికల్ రాక్ సిస్టమ్. భూమి కింద లార్జ్ ఏరియాలో, అంటే చాలా వైశాల్యంలో, అది మనకు కనిపించదు. డీపర్ యూ గో ఇన్ టు ద డెప్త్, దెన్ విల్ కమ్ అక్రాస్ దిస్. ఓకే, మనకు తవ్వుతూ వెళ్తున్నాం, విల్ గెట్ ది డెక్కన్ ట్రాప్స్. అది క్లియర్ ఆల్ ఆఫ్ ఇట్. అసలు ఈ డెక్కన్ ట్రాప్స్ అంటే ఏంటి, ఇది ఏ రాష్ట్రాలలో ఉంటుంది, ఇట్లాంటివి అడగచ్చు. వీళ్ళు ఏమైనా మినరల్స్ ఉంటాయా, ఆ మినరల్స్ ఏంటి అనేది కూడా అడగచ్చు. ఓకే, డెక్కన్ ట్రాప్స్కి ఇంకా మనం కింద వెళ్ళినాం అనుకోండి, వి విల్ కమ్ అక్రాస్ దిస్ పర్టిక్యులర్ ఆర్కియన్ రాక్స్. కింద మనం ఆర్కియన్ రాక్స్ లేదా ఆర్కియన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్ని మీరు చూస్తారు. ఓకే రైట్. ఎక్కడ డెక్కన్లో మీరు చూస్తారనమాట. ఇట్లా పైన డెక్కన్ ట్రాప్స్ ఉంటాయి, కిందికి వెళ్ళే కొద్దీ ఆర్కియన్ రాక్ సిస్టమ్స్. మరి ఇవే అంతటా ఉంటాయా అంటే నో, అంతటా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హిమాలయస్లోకి వెళ్తే టెరిషరీ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అనేవి హిమాలయాస్లో ఉంటాయి. రైట్, మొత్తం హిమాలయన్ స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, ఓకే, ఇవన్నీ హిమాలయాస్, ఓకే, తీసుకుంటే టెరిషరీ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉంటాయి.
అర్థమవుతుందా? అట్లనే ఇక్కడ మీరు ఒకవేళ కనుక అట్లనే మీరు ఇక్కడ ఒకవేళ కనుక ఈ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతం వెళ్ళిల్లనుకోండి, ఇక్కడ మీకు ఏముంటుంది, జురాసిక్ రాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. జురాసిక్ జియోలాజికల్ రాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ అడిగింది, జియోలాజికల్ రాక్ సిస్టమ్, జురాసిక్ జియోలాజికల్ రాక్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అని. సో ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, ఇక్కడ కూడా జురాసిక్ రాక్ సిస్టమ్ ఉంటుంది. జురాసిక్ రాక్ సిస్టమ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జురాసిక్ రాక్ సిస్టమ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. జురాసిక్ రాక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే డైనోసార్లు భూమి మీద ఉన్నాయో ఆ టైంలో ఏర్పడిన రాళ్ళే జియోలాజికల్ రాక్ సిస్టమ్సే జురాసిక్ రాక్ సిస్టమ్స్. కాకపోతే ఇవి ఫామ్ అయిన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంది అనేది మనం అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే రైట్. సో నేను రఫ్గా చెప్తున్నా, అసలు ఒక చాప్టర్లో ఏముంటుంది, మనం ఏం చదువుతాం అనేది చెప్తున్నాను నేను, అంతే. రఫ్లీ ఐఎమ్ సేయింగ్ ఓకే. జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో మీరు చూసినట్టయితే క్వాటర్నరీ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఇక్కడ మనకు నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి, గంగా ప్లేన్స్ ఆఫ్లో ఉంటాయి అన్నమాట. సో అట్లనే కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ కనుక చూసుకున్నట్టయితే చోటా నాగ్పూర్ ప్లాట్యూ, సిఎన్పి అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒడిషా కావచ్చు, రైట్, జార్ఖండ్ కావచ్చు, ఇట్లాంటివి చోటా నాగ్పూర్ రీజన్ సిఎన్పి అని అంటాం. ఇక్కడ మనకు ఆర్కియన్ రాక్స్ మాత్రమే ఉంటాయి, ఆర్కియన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి, ఓల్డెస్ట్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అవి. ఈ ఆర్కియన్ రాక్స్లో ఏముంటాయి, మనకు మినరల్స్ ఉంటాయి, విపరీతంగా మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎటువంటి మినరల్స్ ఉంటాయి, మెటాలిక్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఓర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జార్ఖండ్ కావచ్చు, ఒడిషా కావచ్చు, ఇవన్నీ దేనికి ఫేమస్, ఐరన్ ఓర్కి ఫేమస్, కాపర్కి ఫేమస్, రైట్, మెటాలిక్ మినరల్స్. అండ్ ఐరన్ ఓర్ మనకి ఇంపార్టెంటా? ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్, నువ్వు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో స్టీల్ ప్రొడ్యూస్ చేయాలంటే నీకు కావాల్సింది ఏంది, ఐరన్ ఓరే కదా. రిచ్. సో ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్. ప్రపంచంలో ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్, క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ ఈజ్ ఇండియా. ఫస్ట్ ఈజ్ ది చైనా, రైట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ, రైట్. సో ఇండియా కనుక ఇంటర్లింక్ చూడండి, ఇండియా సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, సెకండ్ లార్జెస్ట్ ది క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. క్రూడ్ స్టీల్ అంటే తర్వాత ఈ స్టీల్ నువ్వు రకరకాలుగా చేంజ్ చేసుకోవచ్చు, బిల్డింగ్కి కావాల్సిన సలాకులు తయారు చేసుకోవచ్చు, రోడ్స్ వేయడానికి తయారు చేసుకోవచ్చు, రైల్వే ట్రాక్స్ వేసుకోవడానికి తయారు చేయొచ్చు, నువ్వు ఎట్లా అంటే అట్లా మలుచుకోవచ్చు దాన్నే క్రూడ్ స్టీల్ అంటాం. సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే సెకండ్ పొజిషన్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఖచ్చితంగా మన చైనా, థర్డ్ ఎవరు, ఫస్ట్ 3 మనకు సరిపోతాయి. ఏ ఎగ్జామ్కి అయినా సరే ఫస్ట్ 3 మనకు సరిపోతాయి. థర్డ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ యుఎస్ఏ. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు సే దట్ సీ ద రిలేషన్షిప్, హౌ ఇండియా బికమ్ సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. వై? బికాస్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ది ఐరన్ ఓర్ రిసోర్సెస్. సో అందుకోసమే అది ఇట్ బికేమ్ ది స్టీల్ ప్రొడ్యూసర్. ఇజ్ ఇట్ క్లియర్? అగైన్ మళ్ళీ కొంచెం బ్యాక్ పోయినాం అనుకో, ఇది ఎలా సాధ్యమైందంటే మన భారతదేశంలో ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి సాధ్యమైంది. ఉన్నది కాబట్టి సాధ్యమైంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఐరన్ ఓర్ మినరల్ రిజర్వ్స్ మనకు ఏ రాక్స్లో దొరుకుతాయి అని అడుగుతాడు. ఏ రాక్స్లో మనకు ఇవి ఉంటాయి అని అంటే, మనకు ముఖ్యంగా మేజర్లీ 2 రాక్స్ ఉంటాయి. ఆర్కియన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్లో మనకు ఈ ఐరన్ ఓర్ ఉంటుంది. అట్లే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అనేవి కూడా ఉంటాయి. ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అంటే, ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఇక్కడ కర్ణాటక ఈ ప్రాంతంలో ఇదంతా కూడా మనకు ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉంటాయి. DHARVAR, ధార్వార్ రీజన్ అని ఉంటుంది కర్ణాటకలో. ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఇక్కడ ఉంటాయి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ విజిబుల్, రైట్. సో ఇక్కడ మనకు ధార్వార్, DHARWAR, ధార్వార్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అనేవి మనం ఇక్కడ కర్ణాటక, గోవా, ఇట్లా ఇక్కడికి వెళ్ళి మీకు మహామహులు, గొప్ప గొప్ప వ్యక్తులు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి భారతదేశం గర్వించదగ్గ గొప్ప పొలిటీషియన్స్ మనకు అక్కడి నుంచి ఉన్నారు, మీకు తెలుసు. సో వాళ్ళు ఎంతగా మైనింగ్ చేసిళ్ళు, ఆ మైనింగ్ని
ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఐరన్ ఓర్ తీసుకున్నారు అంటే గోవా, కర్ణాటక, ధార్వాడ్ రీజన్ ఇదంతా ఇక్కడ నుంచి తీసారు అనమాట. రైట్. సో మరి ఎక్కడ అంటే వై? బికాస్ దేర్ ఆర్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆర్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ ఐరన్ ఓర్. రైట్. సో అదనమాట. ఈజ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అట్లనే మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వింధ్యన్ రాక్ సిస్టమ్, ఇక్కడ మనకు వింధ్యాస్, సత్పురాస్ మౌంటైన్స్ ఉంటాయి కదా, వింధ్యాస్ అండ్ సత్పురాస్ ఓకే, ఏదైతే మౌంటైన్స్ ఉంటాయో మనకి ఇక్కడ ఉన్నటువంటి రాక్ సిస్టమ్స్ ఏముంటాయి మనకు? వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్. మధ్యప్రదేశ్లో వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఉంటాయి, జిఆర్ఎస్. వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ దేనికి అని అంటే, వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్ దేనికి ఫేమస్ అంటే లైమ్ స్టోన్. దేనికి ఫేమస్? లైమ్ స్టోన్కి ఫేమస్. లైమ్ స్టోన్ మనకి దానివల్ల వచ్చేది ఏంటి అని అంటే, లైమ్ స్టోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిమెంట్ ప్రొడక్షన్. సిమెంట్ ఇండస్ట్రీలోకి వెళ్ళేది లైమ్ స్టోనే. లైమ్ స్టోన్ లేకపోతే నువ్వు సిమెంట్ ప్రొడ్యూస్ చేయలేవు. సిమెంట్ లేకపోతే నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఎట్లా చేస్తారు చెప్పండి. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఇక్కడ మీరు ఒక్కొక్క దాన్ని లింక్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూడండి, నేను ఏమని చెప్పిన, వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టంలో లైమ్ స్టోన్ ఉంటుంది. లైమ్ స్టోన్ మనకు సిమెంట్ ఇండస్ట్రీకి కంపల్సరీ. లైమ్ స్టోన్ లేకుండా సిమెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు సిమెంట్ ఇండస్ట్రీస్లో. సో నిజంగా చెప్పాలంటే మొత్తం ఇండియా కనుక మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ సిమెంట్ ఇండస్ట్రీస్ మనకు సౌత్ ఇండియాలోనే ఉంటాయి. మన తెలంగాణలో కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. కాకపోతే మనం లైమ్ స్టోన్ ఇక్కడ మధ్యప్రదేశ్ వింధ్యాస్ అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం. ఆడ కూడా మధ్యప్రదేశ్లో కూడా ఉన్నది సిమెంట్ ప్లాంట్స్, అక్కడ కూడా ఉంటాయి మీకు. రైట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టంలో ఇది మీరు ఈ లాజిక్ మీరు పట్టుకోవాలి. బేసికలీ నేను ఏం చెప్తున్నా అంటే, వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్ ఉందబ్బా. వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టంలో మనకు లైమ్ స్టోన్ అనేది దొరుకుతుంది. మంచి క్వాలిటీ, హై క్వాలిటీ లైమ్ స్టోన్ అనేది దొరుకుతుంది. బేసికలీ ఈ లైమ్ స్టోన్ నుంచెల్లే మనకు మార్బుల్ కూడా వస్తుంది. సో ఇదే మార్బుల్ మనం కన్స్ట్రక్షన్లో, ఇంట్లో మార్బుల్ రాక్స్కు దీనికి యూజ్ చేస్తాం. అట్లనే ఇదే లైమ్ స్టోన్ మనకు సిమెంట్ ఇండస్ట్రీకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లెక్కలు రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్పిందంటే, ఇండియాలో 2023-24 సంవత్సరంలో 125 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడక్షన్ జరిగింది. 125 మిలియన్ టన్స్ ఆఫ్ ది సిమెంట్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో జరిగింది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రొడక్షన్ ఇంత ఉంది కదా, మరి ఇదే ఇయర్లో కన్జంప్షన్ ఎంత చేసినామంటే, ఇదే ఇయర్లో మనం ఎంత సిమెంట్ని కన్జంప్షన్ చేసినామంటే మీరు షాక్ అవుతారు. 120 మిలియన్ టన్స్ని మనం కన్జ్యూమ్ చేసినాం. 20 మిలియన్ టన్స్ మనం కన్జంప్షన్ చేసినామన్నమాట. కన్జంప్షన్ అంటే తినడం. కన్జంప్షన్ అంటే ఆ సిమెంట్ యూజ్ చేసి రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, హౌసెస్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసినాం. అర్థమైందా? మనకు సిమెంట్ రోడ్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ, నేషనల్ హైవేస్. ఎందుకంటే సిమెంట్ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కన్జ్యూమ్ కూడా అవుతుంది, యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? దీని మీద క్వశ్చన్ అడిగాడు నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో. ఏ క్వశ్చన్ అడిగాడు అంటే అద్భుతమైన క్వశ్చన్ అడిగాడు. ఇండియా సిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, డిమాండ్ సప్లై ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. రైట్, అది ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాకపోతే వీడు ఏ క్వశ్చన్ అడిగాడంటే, సిమెంట్ వాడకం ఎక్కువగా ఎక్కడున్నది అని అడిగాడు. అడిగి 4 ఆప్షన్లు ఇచ్చిండు అబ్బా. ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చిండంటే, అర్బన్ ఏరియాస్లో సిమెంట్ వాడకం ఎక్కడ ఎక్కువ ఉందా, లేదా రూరల్ ఏరియాస్లో సిమెంట్ వాడకం ఎక్కువ ఉందా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో సిమెంట్ వాడకం ఎక్కువ యూజ్ చేస్తున్నామా మనం, డెవలప్మెంట్లో ఎక్కువ యూజ్ చేస్తున్నామా, లేదా ఎక్స్పోర్ట్స్ కోసమని ఎక్కువ యూజ్ చేస్తున్నామా, ఎక్కడ మనకు సిమెంట్ ఎక్కువగా యూజ్ అవుతుంది అని అడిగాడు. గెస్ చేయండి ఏమై ఉంటుంది ఆన్సర్. ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ద సెక్టర్ ఏరియాస్ సిమెంట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇండియా, ఎక్సెసివ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా. ఎక్కువ సిమెంట్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అని అడిగాడు. చెప్పండి, ఎక్కడ కన్జంప్షన్ జరుగుతుంది చెప్పండి, గెస్ చేయండి ఒకసారి చూద్దాం. అసలు మీరు ఎంతవరకు ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదువుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, ట్రై చేయండి. ఎక్కువ సిమెంట్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. రైట్, జస్ట్ గెస్ చేయండి, మామూలు గెస్ చేయండి అంతే. అర్బన్, మౌనిక పుట్ట, అర్బన్ ఏరియాస్. ఇంకా ఒకరే ఆన్సర్ చెప్తున్నారు, 11 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ రెస్పాన్స్.
సో నేను ఒకటే చెప్తున్నా, మీరు కనుక ఈ క్లాసెస్ మిస్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు, నో డౌట్ అబౌట్ దట్. మీరు కాన్షియస్గా అటెంప్ట్స్లో వినండి, క్లాసెస్ వినండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. రజిత ఎక్స్పోర్ట్స్ లేదు మేడం ఇక్కడ. మనకు ఎక్స్పోర్ట్లో ఎందుకు యూజ్ అవుతుంది? 125 మిలియన్ టన్స్ ఇక్కడ తయారైతే 120 ఇక్కడనే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ జస్ట్ 5% ఉంటుంది మనకు బయటికి పంపించడానికి, ఎక్స్పోర్ట్స్ కాదు. అందుకే మీకు డాటా కూడా ఇచ్చినాడ. ఓకే, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మొత్తం కలిపితే. నిమ్మల అశోక్ రూరల్ ఏరియాస్ అని చెప్తున్నావు కదా నిమ్మల అశోక్, మరి ఎందుకు అనే ఆన్సర్ కూడా చెప్పగలుగుతావా? రూరల్ ఏరియాస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కువ సిమెంట్ మనకు ఇండియాలో రూరల్ ఏరియాస్లో యూజ్ చేస్తున్నాం. 70% సిమెంట్ ఇండియాలో మనము ఎక్కడ యూజ్ చేస్తున్నాం? రూరల్ ఏరియాస్లో యూజ్ చేస్తున్నాం. ఎందుకో చెప్పగలుగుతావా? జస్ట్ గెస్ వై. ఓకే, ఎందుకు అని అంటే ఇండియా ఈజ్ ఎ రూరల్ కంట్రీ, రైట్? మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఎప్పుడో జరిగింది, ఓకే, భూమి పుట్టినప్పుడు జరిగింది ఏది మన సెన్సస్ 2011. సో మీరు ఓకే అఫీషియల్లీ ఎవరి దగ్గర డాటా లేదు కాబట్టి ఆ డాటానే తీసుకుందాం. సో ఆ డాటా ప్రకారం ఏంది మనకు ఒక 68% పాపులేషన్ రూరల్ ఏరియాస్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ గమనించండి, రూరల్ ఏరియాస్కి వెళ్తే సో పాత ఇల్లులు గులగొట్టి పక్కా హౌసెస్ అంటే సిమెంట్ హౌసెస్ కట్టడం, ఇది కంటిన్యూస్ జరుగుతుంది. ఎంత చిన్న రూరల్ ఏరియాకి వెళ్ళినా కూడా ఇది మీరు చూడగలుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, రూరల్ ఇట్లాంటి స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా రూరల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో అట్లా మనకు ఎక్కువ సిమెంట్ కన్జంప్షన్ అనేది రూరల్ ఏరియాస్లో ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నీకు సిమెంట్ అనేది రావాలంటే లైమ్ స్టోన్ అవసరం. లైమ్ స్టోన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, మీకు లైమ్ స్టోన్ విల్ బి దేర్ ఇన్ దిస్ పర్టికులర్, ఓకే, ది వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్. ఇట్ విల్ బి దేర్ ఇన్ దిస్ పర్టికులర్, ఓకే, ది వింధ్యన్ జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ అనేది ఐ వాంట్ టు టెల్ దట్ పర్టికులర్ పాయింట్స్. సో ఇట్లా మీరు జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా చాప్టర్లో ఇలాంటి అంశాలన్నీ కూడా చదువుతారు. ఐ థింక్ యూ గోట్ ఇట్. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూద్దాము. బట్ రఫ్గా చెప్తున్నా, ఓకే, ఇక్కడ ఏం చదువుతామనంటే, చలో ఇండియా ఉంది లేదా మీ ప్రదేశం ఉంది, దాని కింద భూమి కింద ఎటువంటి రాక్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఏ టైప్స్ ఆఫ్ రాక్ సిస్టమ్, అక్కడ ఉన్న మినరల్స్ ఏంటి, ఇవి చూడాలి ఈ టాపిక్లో. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం. వరల్డ్ జియోగ్రఫీ సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు మ్యాప్స్తోనే. అదే అడుగుతుండు, నేను ఖచ్చితంగా చెప్తా. సో మీరు ఎట్లా చదవాలి అనేది కూడా చెప్తా, రీసెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది కూడా చెప్తా. సో క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం, డోంట్ వరీ, ఓకే. సో మీకు ప్రతి చాప్టర్కి 100 క్వశ్చన్లు ఉంటాయి. సో కానీ నేను 100 ఇయ్యను మీకు, కొన్ని ఇస్తా. కొన్ని అంటే ఒక 30, 40, 50 అట్లా ఇంపార్టెంట్ అనుకునే ఇస్తాను. ఎందుకంటే నేను జాగ్రఫీ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి మాత్రమే చెప్తా. అదంతా తీసుకొచ్చి మీకు పెట్టి అదంతా బర్డెన్ చేయాలని నాకైతే లేదు. సో వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఎంత అవసరమో నేను అంతవరకే ఇస్తాను. బట్ ప్రతి దాని మీద మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నా, ప్రతి టాపిక్ మీద మీకు ఒక 30 క్వశ్చన్లు అన్న టెస్ట్ అనేది ఉంటుంది. జియోలాజికల్ రాక్ సిస్టమ్ టెస్ట్ ఉంటుంది, ఓకే. అట్లా మినిమం అయితే నేను చెప్తున్నా. మ్యాక్సిమం కొంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అవి ఇవి అట్లా. సో మీరు చేయాల్సింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్, ఓకే రైట్. మనం చూడాల్సిన ఫస్ట్ చాప్టర్ ఏంటి అని అంటే జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఇంట్రడక్షన్. ఐ థింక్ ఓకే యూ లిజన్. జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఫస్ట్ చాప్టర్ ఇది వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే, ఇట్లా మీరు ఏం చేయాలంటే ఒక పని చేయండి. మీరు ఒక రఫ్ పేపర్ మీద ఈ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా రాసుకోండి. మీరు రాసుకోకుండా పర్లేదు, జస్ట్ వినండి అంతే, వినండి. అసలు నువ్వు ఎందుకు చదవాలి ఈ చాప్టర్ అనేది చెప్పడం కోసం ఇది మీరు రాయాల్సింది ఇదే, జియోలాజికల్ రాక్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఇదంతా డిస్కషన్ నేనే చెప్తాను మళ్ళీ ఏం జరుగుతుంది ఏంది ఎట్లా చదవాలి అని చెప్పేసి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏదైనా ఎందుకు చదవాలి, వై టు స్టడీ దిస్, ఎందుకు చదవాలి ఇది, వై టు స్టడీ ది జియోలాజికల్ రాక్ సిస్టమ్స్. నాకు ఇంట్రెస్ట్ లేదురా నన్ను కన్విన్స్ చేయి చదవడానికి అని యూ హ్యావ్ టు క్వశ్చన్ దట్. ఇప్పుడు నేను ఏం చెప్పిన లాజిక్ ఏం చెప్పిన, ఇండియా సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. మరి నిజంగా మరి స్టీల్ అవసరమా మనకంటే అవసరమే. బిల్డింగ్స్ ఎట్లా కడతావు, రోడ్స్ ఎట్లా కడతావు, రైల్వేస్ ఎట్లా కడతావు, ఎయిర్పోర్ట్స్ ఎట్లా కడతావు, పోర్ట్స్ ఎట్లా కడతావు, స్టీల్ బ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా, రైట్. సో దానికి స్టీల్ అవసరం. స్టీల్ కావాలంటే ఐరన్ ఓర్ కావాలి, ఐరన్ ఓర్ కావాలంటే ఐరన్ ఓర్ మినరల్ కావాలంటే ఈ రాక్స్ ఉంటేనే ఐరన్ ఓర్ మినరల్ సాధ్యం, లేకుంటే సాధ్యం కాదు. అది లాజిక్. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ దగ్గర జల్లెడ పట్టి ఎత్తికినా కూడా ఐరన్ ఓర్ అనేది ఉండదు.
జపాన్ దేశంలో. కానీ జపాన్ ఇండస్ట్రియల్లీ మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్. సింపుల్ లాజిక్, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఐరన్ ఓర్ లేదు, కానీ వాళ్ళు ఇండస్ట్రియల్లీ హైలీ డెవలప్డ్. ఇక్కడ మనం ఓన్లీ ఎట్లా డెవలప్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. బుల్లెట్ ట్రైన్స్కి ఐరన్ స్టీల్ కావాలిగా, రైట్? ఆటోమొబైల్స్, ఇప్పుడు ఆటోమొబైల్ అంటేనే ఐరన్ అండ్ స్టీల్ కదా. ఇంజన్స్ కావచ్చు, మొత్తం టయోటా కార్లు అవన్నీ డైరెక్ట్ ఆడికెళ్ళే. లెజెండర్, ఫార్చ్యూనర్, ఓకే, ఇన్నోవా డైరెక్ట్ ఆడికెళ్ళే వస్తాయి. ఇక్కడ ఏ తయారు కాదు. అంత గొప్ప దేశం మనది. మరి అది తయారు చేయాలంటే నీకు ఐరన్ అండ్ స్టీల్ కావాలి. ఐరన్ అండ్ స్టీల్ కావాలంటే ఈ రాక్స్ ఉండాలి. ఈ రాక్స్ జపాన్లో లేవు. అప్పుడు వాడు ఏం చేసిండంటే, జపాన్ వాడు తెలివిగా 1940 నుంచి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఐరన్ ఓర్ ఉందో వాళ్ళతో మాట్లాడు, ఆడికెళ్ళి తెచ్చుకున్నాడు. గంతే. ఇంపోర్ట్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. దట్స్ ఇట్. తయారు చేసుకొని మనం డెవలప్ కావాలి. అట్లా అది వాళ్ళ ఆలోచన అనమాట. సో మనం ఏంటంటే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో రిసోర్సెస్కి కొదువు అనేది ఉండదు, కానీ వాటిని యూజ్ చేయడం ఎలానో మనకు తెలియదు. మనకంటే మన పొలిటికల్ లీడర్స్కి తెలియదు. ఇక్కడ వీనికి అసలు ఐరన్ ఓర్ లేదు, కానీ వీనికి తెలుసు ఎక్కడెక్కడైతే ఈ రాక్స్, ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయో ఆడ ఐరన్ ఓర్ ఉంది. మొత్తం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. పోడు, మాట్లాడు, తీసుకొచ్చుకోడు, తయారు చేయడం, అమ్మేసేయడం. మళ్ళీ ఇవన్నీ ఐరన్ ఓర్ మళ్ళీ తయారయ్యే స్టీల్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ అటు తిరిగి ఇండియాకే వచ్చేది, రైట్? సో అట్లా ఇప్పుడు మనకైతే సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడిప్పుడే మనం గుర్తిస్తున్నాం మన దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి. జాగ్రఫీ ఈజ్ ఇంపార్టెంట్. జాగ్రఫీ రిసోర్సెస్ తెలిస్తేనే నువ్వు ఎకనామికల్ డెవలప్మెంట్ అచీవ్ చేయగలుగుతావు. ఇవన్నీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా నీ జాగ్రఫీ అనేది కంపల్సరీ. నీకు జాగ్రఫీ నాలెడ్జ్ లేకపోతే ఇది ఎవరికి ఉండాలి తెలుసా? యాక్చువల్లీ లీడర్స్కి, ఎవరైతే లాస్ ఫార్ములేట్ చేస్తారో పొలిటికల్ లీడర్స్, వీళ్ళకి స్ట్రాంగ్ నాలెడ్జ్ అవసరం. ఇది ఏడేడు ఉన్నది, నా కాన్స్టిట్యుయెన్సీలో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, దాంతో నేను ఏ ఇండస్ట్రీస్ పెట్టచ్చు, ఇట్లా ఇంత డెప్త్ అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారు మరి? రేపు గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పుడు మీరున్న ప్లేసెస్లో, మీ చుట్టూన్న సరౌండింగ్స్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఏమేమి రాక్స్ ఉన్నాయి అనేది కూడా మీకు తెలియాలా. ఐ థింక్ యూ గాట్ ఇట్ వాట్ ఐమ్ సేయింగ్, రైట్? సో అట్లా అనమాట. కొన్ని జియోలాజికల్, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని జియోలాజికల్ రాక్ సిస్టమ్స్లో రాక్స్ ఎంత హార్డ్గా ఉంటాయంటే వర్షపు నీళ్ళు కిందికి ఇంకడానికి ఛాన్స్ ఉండదు. సో ఛాన్స్ ఉండనప్పుడు ఏమవుతుంది, నీకు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డెక్కన్ ట్రాప్స్ ఆఫ్ ఒకది తెలంగాణ. మొత్తం తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇదంతా ప్లేస్ ఏంది మొత్తం డెక్కన్ ట్రాప్స్ జియోలాజికల్ రాక్ సిస్టమ్. ఇవి చాలా డెన్స్ రాక్స్. ఇవి వర్షం పడ్డప్పుడు నీళ్లు కిందికి పోనివ్వవు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు భూగర్భ జలాలు చాలా కిందికి ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? దీన్ని మీరు హిస్టరీతో లింక్ చేయండి. శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, వీళ్ళు పెద్ద పెద్ద ట్యాంక్స్ ఎందుకు తయారు చేసిళ్ళు అంటే భూమిలో నీళ్లు చాలా కిందికి ఉన్నవి. మీరు ఒకవేళ ప్రజలు తవ్వినా కూడా వాటర్ అనేవి రావు ఈజీగా, వచ్చినా కూడా తక్కువ వస్తాయి. చాలా లోతుకి వెళ్ళాలి, ఎందుకంటే రాక్ సిస్టమ్ అట్లున్నది. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడంతా డెక్కన్ ట్రాప్స్. అయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీరు క్వాటర్నరీ రాక్ సిస్టమ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉన్నది, జస్ట్ ఇంటెన్గా పోయి ఇట్లా ఒక 2-3 తొవ్విళ్ళు అనుకో, నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే క్వాటర్నరీ రాక్ సిస్టమ్ అనేది గ్రౌండ్ వాటర్, వర్షపు నీటిని కిందికి పోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎక్కువ గ్రౌండ్ వాటర్ అక్కడ ఉంటుంది. సో ఇట్లాంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్నమాట. సో దీన్ని మీరు హిస్టరీకి లింక్ చేసుకోవచ్చు. ఇట్లా అనమాట. ఇట్లా చదువుకుంటే అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లేకపోతే ఏదో జియోలాజికల్ రాక్ సిస్టమ్ అన్నట్టు ఉంటుంది కాదు. సో అట్లా చదవద్దు. అట్లా చదవడం వల్లనే మనం ఫెయిల్ అవుతాం. సో ఆ లెవెల్కి మీరు వెళ్ళండి, సోదిగా భావించొద్దు. సో మీకు యూజ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, సో చలో నెక్స్ట్, ఇది ఫస్ట్ చాప్టర్ అండి. సో ఇది మనం చూస్తాం, ఏమేమి చూస్తాం అనేది నేను చెప్పిన ఇన్డెప్త్గా మనం చూస్తాం. దీంతో పాటు ఇక్కడ నేను ఈ టాపిక్ డిస్కస్ చేయాలనో చేయొద్దో నాకు కూడా తెలియదు, ఎందుకంటే మీ ఎగ్జామ్స్ మీద నాకు అంత అవగాహన లేదు. అయితే నేను ఏం చేస్తా అంటే రఫ్గా డిస్కస్ చేస్తా టాపిక్. ఓకే, ఆ టాపిక్ పేరేంటంటే జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఓకే, సో ఇది మీరు బాక్స్లో పెట్టుకోండి. ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 పేపర్స్ కావచ్చు, గ్రూప్ 3 పేపర్స్ కావచ్చు, ఆ స్టాండర్డ్ ఆఫ్ పేపర్ చూసినప్పుడు
నాకు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళొచ్చు కదా తను నెక్స్ట్ టైం జరిగినప్పుడు అనేది నాకు అనిపించి అట్లా నేను ఈ టాపిక్ని ఇంక్లూడ్ చేసిన జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఈ టాపిక్ కూడా మీరు సబ్ టాపిక్ అని రాసుకోండి ఇలా. సో ఇది కూడా చూద్దాం అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అంటే ఏంటంటే సింపుల్. ఇప్పుడు భూమి ఎప్పుడు పుట్టింది అంటే సైంటిస్టులు రఫ్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 4.5 నుంచి 4.3 బిలియన్ ఇయర్స్ కింద పుట్టింది అని సైంటిస్టులు చెప్తారు, రైట్. తర్వాత ఈ మన హిమాలయాస్ ఎప్పుడు వచ్చినాయి బాబు, హిమాలయాస్ ఎప్పుడు పుట్టినాయి అని అంటే రఫ్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 10 మిలియన్ to 6 మిలియన్ ఇయర్స్ బ్యాక్ హిమాలయాస్ అనేవి పుట్టినాయి అని చెప్తాం. ఓకే రైట్, ఇది మన సైంటిస్టులు చెప్తారు అనమాట. సో అట్లా మరి ఓషన్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి బాబు అని అంటే చెప్తారు ఒక 3.5 బిలియన్ నుంచి వెళ్ళి 2.8 బిలియన్ ఇయర్స్ మధ్యలో మనకు భూమి మీద ఓషన్స్ ఫామ్ కావచ్చు అని చెప్తున్నాం. అంటే ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు భూమి పుట్టిన టైం వరకు వెళ్ళిపోవాలి, వెనుకకి వెళ్ళిపోవాలి. ఓకే, భూమి పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అసలు ఏమేమి ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి భూమి మీద అని ఎక్స్ప్లెయిన్ చేసేదే జియోలాజికల్ టైం స్కేల్. అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి తను ఇప్పుడు తను ఒక గ్రేట్ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, ఆయన చనిపోయేటప్పుడు ఆటోబయోగ్రఫీ తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి జీవితంలో అనే ముఖ్యమైన సంఘటనలు ఘట్టాలన్నీ బుక్స్లో రాస్తారు కదా, మొత్తం అంతా రాయరు కదా. సెకండ్ డే పుట్టి 2వ రోజు అయింది, ఈరోజు పొద్దున్న లేచి ముఖం కడుక్కున్నాడు, ఈ టిఫిన్ తిన్నాడు, ఇట్లా రాయడు కదా. ఆటోబయోగ్రఫీలు ఏముంటాయి, మీకు ముఖ్యమైన అంశాలు ఉంటాయి పుట్టినప్పటి నుంచి వెళ్ళి కాలం చేసేంత వరకు కూడా. సో అట్లనే భూమి విషయంలో కూడా భూమి పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే జియోలాజికల్ టైం స్కేల్. జియోలాజికల్ టైం స్కేల్ ఇలా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే కొంత టర్మినాలజీ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ మనకి ఎట్లా అంటే ఓషన్స్ ఎప్పుడు ఫామ్ అయినాయి, ఓషన్స్లో మొట్టమొదటిసారి జీవరాశి ఎప్పుడు పుట్టుకొచ్చింది, హిమాలయస్ ఎప్పుడు ఫామ్ అయినాయి, భూమి మీద మొదటిసారి ఫారెస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది, భూమి మీద మొదటిసారి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఎవాల్వ్ అయినాయి, భూమి మీద మొదటిసారి ది మ్యామల్స్ అనేవి ఎప్పుడు మొదలైనాయి, హోమోసేపియన్స్ ఎప్పుడు మనకు భూమి మీద అవతరించిల్లు. రైట్, సో హోమోసేపియన్స్ అంటే మన తాత ముత్తాతలు వాళ్ళనమాట. ఇండస్ కాదు, ఇండస్ కన్నా ముందు, ఇండస్ కన్నా కొన్ని లక్షల సంవత్సరాల ముందు హోమోసేపియన్స్ అంటే, రైట్. సో మోడర్న్ మ్యాన్ అంటే ఏంది, మోడర్న్ మ్యాన్ అంటే ఎవడైతే మనిషి పిడుగుబడి ఆ మాంసం కాలిన మాంసాన్ని తింటూ జీవనం సాగించిండో వాడే మోడర్న్ మ్యాన్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఏంది, ఒక 10,000 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 10,000 ఇయర్స్ బీసీ. ఈజ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ, రైట్. సో అట్లా అనమాట. సో డైనోసార్స్ ఎప్పుడు వచ్చినాయి భూమి మీదకి అని అంటాడు, జురాసిక్ ఏజ్లో వచ్చినాయి. అది ఎప్పుడు, డైనోసార్స్ ఎప్పుడు అంతరించిపోయినాయి అంటాడు. సో ఇట్లాంటి ముఖ్యమైన అంశాలు మనం జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్లో నేర్చుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది సబ్ టాపికే. ఇది చదవడం వల్ల మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఆ 1 క్వశ్చన్, ఆ 1 మార్కు 2 మార్కు 2 క్వశ్చన్స్ పోకుండా ఉంటాయి. సో అదే మనకు ఫైనల్ రిజల్ట్లో మళ్ళీ యాడ్ అవుతాయి. ఒకటే ఏంటంటే ఎగ్జామ్లో ఒక్క పాయింట్ కూడా మిస్ కానప్పుడే వీ విల్ సక్సెస్. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నన్ను అడిగితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ దే ఆర్ టఫర్ దెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. నేనే చెప్తున్నా. ఎందుకనంటే అంత డెప్త్గా వెళ్ళి అడుగుతున్నాడు, అంత మైన్యూట్ పాయింట్స్ అడుగుతున్నాడు. మీరు కూడా ఆ లెవెల్లో చదవాలా. గెటింగ్ థింగ్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ ఛాలెంజింగ్, నో డౌట్, బట్ దట్ ఈస్ వాట్ ద లైఫ్ ఈస్, రైట్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ద ఛాలెంజెస్.